Hello, welcome to T-shirt channel. So right, my name is Raj. I'm economic faculty. So మనం ఇప్పటివరకు గ్రూప్ 1 క్లాసెస్లో చాలా ఎకానమీ మెయిన్స్ ప్యాట్రాన్లు చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. దాంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని మీకు క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్లో భాగంగా మీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ ప్లాన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ప్లాన్స్కు ఆన్సర్ ఎట్లా రాయాలి జనరల్గా మనం ఇది కూడా డిస్కస్ చేసినాం. కానీ ఇక్కడ సిలబస్లో 12వ పంచవర్ష ప్రణాళిక గురించి పూర్తి స్థాయిలో వివరించండి అని ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేసింది. సిలబస్లో మెన్షన్ చేసింది కాబట్టి మనకు 12వ పంచవర్ష ప్రణాళిక మీద పూర్తి స్థాయి మనకు అవగాహన ఉండాలి. 12వ పంచవర్ష ప్రణాళిక మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ 12th ప్లాన్ మీద ఎలా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో కాబట్టి 12వ పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటిది, సో 12వ ప్రణాళిక మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 12వ పంచవర్ష ప్రణాళిక మీద మన క్వశ్చన్స్ ఒక 2 రకాలుగా అడగవచ్చు. 2 రకాలు. ఒకటి 12వ పంచవర్ష ప్రణాళిక ఒక సమగ్ర వివరణ ఇవ్వండి అని అడగవచ్చు. అంటే 12వ ప్రణాళిక ఒక లక్ష్యం ఏంటిది, ఒక వివరణ ఇవ్వండి అని అడగవచ్చు. 1. రెండోది ఏం అడగచ్చు అంటే 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమీక్షను తెలపండి అంటారు. దాని రివ్యూ ఏంటి అని అడగవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ 2 రకాల క్వశ్చన్స్ 12th 5 years ప్లాన్ మీద అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు 12వ పంచవర్ష ప్రణాళికలో మేజర్గా ఒకటేం తీసుకుందాం, దాని యొక్క వివరణ, సమగ్ర వివరణ మనకు ఫస్ట్ తెలియాలి. దాని రెండోది ఏంటిది, దాని రివ్యూ కూడా చెప్పండి. 12వ ప్రణాళిక ఎలా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, దాని రివ్యూ ఏంటి అని కూడా జనరల్గా అడగవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాక సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ తర్వాత సెకండ్ డిస్కస్ చేద్దాం. దాంట్లో 12వ ప్రణాళిక మీద క్వశ్చన్ ఎలా అడగవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ 12వ ప్రణాళిక యొక్క సమగ్ర వివరణను తెలపండి. ఈ వివరణ మీద మనకు ఫస్ట్ ఐడియా ఉండాలి. అంటే 12వ ప్రణాళికను ఎందుకు తీసుకున్నాం, తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏంటిది, ఓకే, ఏ లక్ష్యాలతో తీసుకున్నాం, ఏ ఉద్దేశంతో తీసుకున్నాం, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం 12వ ప్రణాళికను సమగ్రంగా రాయాలన్నప్పుడు దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక 12th ప్లాన్ అనేటువంటిది 2012 నుండి 2017 మధ్యలో స్టార్ట్ అయింది. 17లో స్టార్ట్ అయ్యి 17వ తారీఖు 2017లో ఎండ్ కావడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ కావడానికంటే ముందు 11వ పంచవర్ష ప్రణాళిక 8% వృద్ధి రేటు సాధించింది. 8% కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించింది. అంటే 11వ ప్లాన్ తీసుకుంటే ఈ 11వ ప్లాన్ 8% కంటే పైన వృద్ధి రేటు సాధించింది. ఆ ఉత్సాహంతోనే మనం ఏం చేసినాం, 12వ పంచవర్ష ప్రణాళిక కూడా ఒక టార్గెట్ తీసుకున్నాం. ఎంత 9.5% వృద్ధి రేటు సాధించాలని ముందుగా తీసుకున్నాం. దాని తర్వాత 12వ పంచవర్ష ప్రణాళిక 8%కి మళ్ళీ తగ్గించినాం. సరే, ఏదేమైనా కూడా 11లో సాధించిన లక్ష్యాన్ని, 11లో సక్సెస్ అయినటువంటి ఆనందాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కూడా అలానే పురోగతి సాధించాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకున్నాం. ఆ టార్గెట్తోనే మన ఇండియాలో 12వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి ప్రారంభమైంది. అయితే ఈ 12వ పంచవర్ష ప్రణాళిక 11లో ఉండేటువంటి లక్ష్యాన్ని మ్యాక్సిమం కొనసాగించింది. ఆ కొనసాగించేటప్పుడు ఒక పదాన్ని వాడింది, మరింత సమ్మిళిత వృద్ధి. మరింత సమ్మిళిత వృద్ధి, వేగవంతమైన ప్రగతి. మరింత సమ్మిళిత వృద్ధి, వేగవంతమైన ప్రగతి. దీన్నే మరింత సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి, ద మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఫాస్టర్ గ్రోత్ అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఫాస్టర్ గ్రోత్ అనేటువంటి ఒక కంటెంట్లోనే 12వ పంచవర్ష ప్రణాళిక ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నాం. అంటే ఒక ప్రాధాన్యత. ఈ ప్రాధాన్యత తీసుకునేటప్పుడు మొత్తం 12వ పంచవర్ష ప్రణాళికలో 76,69,807 కోట్ల రూపాయలు తీసుకున్నాం. ఈ 76,69,807 కోట్ల రూపాయలు తీసుకుంటే ఈ 76 లక్షల కోట్ల రూపాయలలో 12వ పంచవర్ష ప్రణాళిక సాంఘిక సేవలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాంఘిక సేవలకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సో 76,69,800 కోట్ల రూపాయలు తీసుకునేటప్పుడు 36% సాంఘిక సేవలకు ప్రియారిటీ ఇచ్చింది. సోషల్ సర్వీసెస్ అనేటువంటిది ఇప్పుడు మన ఇండియా ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడానికి భారతదేశం పంచవర్ష ప్రణాళికలను ఎంచుకున్నది.
దాంట్లో భాగంగా సాంఘిక సేవలు జరిగితే సాంఘిక అభివృద్ధి జరుగుతుంది. ఆ కంటెంట్తో 12వ పంచవర్ష ప్రణాళిక సాంఘిక సేవలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఈ సాంఘిక సేవలకు ప్రియారిటీ ఇచ్చేటప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక ఇంకేం తీసుకోవడం జరిగిందంటే సమ్మిళిత వృద్ధి సాధించాలంటే సమ్మిళిత వృద్ధి అంటే అన్ని రంగాలను ప్రోత్సహించాలి. అన్ని రంగాలలో సమానమైన అభివృద్ధి జరగాలి. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి జరగాలి. దాంతోపాటు ఇంకేం చేయాలి, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అభివృద్ధి జరగాలి. ఈ సమ్మిళిత వృద్ధి సాధించడానికి 12వ పంచవర్ష ప్రణాళిక మేజర్గా కొన్ని రంగాల వృద్ధి రేటు టార్గెట్ పెట్టుకున్నది. ఆ రంగాలలోనే వ్యవసాయం తీసుకున్నది. ఈ వ్యవసాయ వృద్ధి రేటు ఓవరాల్ ఒక 4.1% తీసుకున్నది. అండ్ అగైన్ పరిశ్రమలు, ఈ పరిశ్రమల వృద్ధి రేటు తీసుకుంటే 8.1% తీసుకున్నది. సేవల వృద్ధి రేటు తీసుకుంటే 9.6% తీసుకున్నది. ఇది 9.6. ఈ ఎజెండా తీసుకున్నది. సమ్మిళిత వృద్ధి సాధించడానికి వ్యవసాయ రంగాన్ని 4.1, పరిశ్రమలు 8.1, సేవలు 9.6% తీసుకున్నది. ఈ కంటెంట్తో మన ఇండియాలో సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఒక టార్గెట్ తీసుకున్నది. దాంతోపాటు ఇంకా 12వ పంచవర్ష ప్రణాళికలో మేజర్గా కొన్ని లక్ష్యాలు ఎంచుకున్నాం. ఆ లక్ష్యాలు ఏంటంటే మేజర్గా వ్యవసాయ రంగంలో, అంటే వ్యవసాయ రంగం భారతదేశంలో అత్యంత ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఎక్కువ మంది ఆధారపడుతున్న జనాభా కూడా వ్యవసాయ రంగం. అయితే ఇక్కడ ఈ 12వ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగం కాకుండా వ్యవసాయేతర రంగాలు, అంటే వ్యవసాయేతర రంగాలు, ఈ వ్యవసాయేతర రంగాలు అంటే నన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయేతర రంగాలలో మేజర్గా తీసుకుంటే మనకు 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు ప్రోత్సహించాలి. 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. 50 మిలియన్లు అని అంటే మనకు 1 మిలియన్ అంటేనే ఒక 10 lakhs. అట్లాంటిది తీసుకుంటే మనం 50 మిలియన్ అంటే 5 కోట్ల మందికి ప్రణాళికాంతం వరకు ఉపాధి ఇవ్వాలి. ఒక టార్గెట్ తీసుకున్నాం. దాని తర్వాత భారతదేశంలో పేదరికం అనేటువంటి ఎక్కువగా ఉంది. అందుకని ప్రణాళికాంతానికి 10% పేదరిక పాయింట్లను తగ్గించాలి. పేదరిక శాతం 10% పాయింట్లకు తగ్గించాలి. ఈ 10% పాయింట్లు పేదరికం అనేటువంటి తగ్గినప్పుడు భారతదేశంలో పేదరికం తగ్గొచ్చు. తర్వాత మనం చేసేటువంటి వ్యయం పెరగవచ్చు, అప్పుడు దేశ అభివృద్ధి జరగవచ్చు అనేటువంటి ఎజెండా తీసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియాలో ఈ ప్రణాళికలో శిశు మరణాలు అంటే IMRS అని పిలుస్తాం. ప్రతి 1000 మంది శిశువులను దీన్ని కన్సిడర్ చేస్తారు. పుట్టినటువంటి ఒక శిశువులు 1 year బర్త్డే జరుగుతుంది. 365 days బిలో ఎంతమంది అయితే శిశువులు ప్రతి 1000 మందిలో మరణిస్తూ ఉంటారో వాళ్ళని శిశు మరణాల రేటు అంటాం. ఇలా శిశు మరణాల రేటు ప్రణాళికాంతానికి మనం పూర్తి స్థాయిలో తగ్గించాలి, అది 1కి తగ్గించాలనేటువంటి ఎజెండా తీసుకున్నాం. దాని తర్వాత పాఠశాలల్లో లింగ నిష్పత్తి, లింగ వ్యత్యాసాన్ని తగ్గించాలి. భారతదేశంలో చాలా వరకు అసమానతలు ఉన్నాయి. భారతదేశంలో చాలా వరకు అసమానతలు ఉంటే ఈ అసమానతలు మనం బేస్ చేసుకునేటప్పుడు లింగ అసమానతలు ఎక్కువగా ఉంటుంది. ఈ లింగ అసమానతను మనం రెడ్యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ కింది స్థాయి నుంచే స్టార్ట్ చేయాలి, అంటే స్కూల్ లెవెల్ నుండే స్టార్ట్ చేయాలి. కాబట్టి చిన్నపిల్లలలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించాలనేటువంటి ఒక ఎజెండా తీసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వన్ 0 నుండి 6 సంవత్సరాల మధ్య సెక్స్ రేషియోని పెంచాలి. 0 నుంచి 6 సంవత్సరాల మధ్య సెక్స్ రేషియో అంటే మనకు చిన్నపిల్లల్లో సెక్స్ రేషియో చూస్తారు. చిన్నపిల్లల్లో సెక్స్ రేషియో చూసేది స్త్రీ పురుష నిష్పత్తి చూసేది 0 to 6 సంవత్సరాలు చూస్తారు. 6 సంవత్సరాల పైన కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక 0 to 6 years మధ్యలో సెక్స్ రేషియో పెరిగితే అడల్ట్ సెక్స్ రేషియో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ప్రణాళికలో సెక్స్ రేషియో 950:1000 పెంచాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఇంకా మన ఇండియాలో స్థూల నీటిపారుదల సౌకర్యం. ఒక దేశం మన ఇండియా అంటే వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశంలో ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రోత్సహించాలి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అప్పుడు వ్యవసాయ ఉత్పాదకత సౌకర్యం పెరుగుతుంది అండ్ మల్టీపర్పస్ క్రాప్స్ కూడా పెరుగుతాయి. ఓకే, అండ్ వ్యవసాయ రంగం లాభదాయకంగా ఉంటుంది. ఆ కంటెంట్తో ఏం చేయడం జరిగిందంటే స్థూల సాగు భూమిలో ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. అట్లీస్ట్ ఎంత అంటే 103 మిలియన్ హెక్టార్లలో నీటిపారుదల సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నది.
భారతదేశంలో ఇప్పటికి కూడా మన ఇండియా గ్రామీణ జనాభా దేశం. ఈ గ్రామీణ జనాభా దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికి కూడా అందరికీ సరైన మంచినీటి సౌకర్యం లేదు. అందుకని ఈ మంచినీటి సౌకర్యం అనేటువంటి ఒక పదం, మంచినీటి సౌకర్యం, ఈ మంచినీటి సౌకర్యం అనేటువంటి దాన్ని తీసుకుంటే కనీసం అంటే 50% మందికి రోజుకు ఒక 55 లీటర్ల నీళ్ళను అందించాలి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో 2017 సంవత్సరం నాటికి సగం మంది జనాభాకైనా ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్ల నీరు ఒకరోజు అయినా అందించాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకోవడం జరిగింది. రైట్. అందుకే దీని తర్వాత నెక్స్ట్ భారతదేశంలో అక్షరాస్యతను ప్రోత్సహించాలి. అక్షరాస్యతతో పాటు ఉన్నత విద్యా స్థాయిని కూడా పెంచాలి. అక్షరాస్యతతో పాటు ఉన్నత విద్యను కూడా పెంచాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకోవడం జరిగింది. ఆ ఉన్నత విద్య ఒక 20% కంటే ఎక్కువ ఉన్నత విద్యను ప్రోత్సహించాలనేటువంటి తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇది దీంతో పాటు ఇంకా ప్రణాళిక అంతానికి తీసుకుంటే భారతదేశంలో 2009వ సంవత్సరంలో ఆధార్ అనేటువంటి ఒక కంటెంట్స్ తీసుకొచ్చింది. యుఐఏడిఐ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రణాళిక ప్రత్యేకంగా 2012 నుంచి 17 వరకు ఉంటుంది కాబట్టి దేశంలో ఆధార్ 100కు 100% పెంచాలనేటువంటి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మన ఇండియాలో తీసుకుంటే సేవా రంగాలలో బ్యాంకింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భారతదేశంలో ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో బ్యాంకింగ్ సేవలు అనేటువంటిది అందరికీ అందించాలనేటువంటి తీసుకోవడం జరిగింది. ఇంకా దేశంలో రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలి, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తీర్ణం పెంచాలి. దాంతోపాటు ఇంకా 12వ పంచవర్ష ప్రణాళికలో మన ఇండియాలో విద్యుత్ అనేటువంటిది ఇంపార్టెంట్. దేశం అనేటువంటిది వేగంగా అభివృద్ధి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అదే టైంలో మన ఇండియాలోకి ద ఎనర్జీ ఇస్ ద వెరీ నీడ్. ద శక్తి అనేటువంటి వ్యవస్థను ప్రోత్సహించాలి. అందుకని ఈ శక్తి కూడా ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రోత్సహించాలి. ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటిది? మనకు సాంప్రదాయ విద్యుత్ వనరులను ఎక్కువగా ఉపయోగించుకొని విద్యుత్ని ఏర్పాటు చేయాలి. ఇవి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ద కాంప్రహెన్సివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాంప్రహెన్సివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, ఈ సమగ్ర విచారణ అనేటువంటి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీకు 12వ ప్రణాళిక ఒక ఇది రాయొచ్చు, సమగ్ర విచారణ రాయొచ్చు. అది మీకు స్టార్టింగ్లో చెప్పిన ఒకే 12వ పంచవర్ష ప్రణాళికలో ఒకే క్వశ్చన్తో పాటు ఇంకొక రకమైన క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇంకో రకమైనటువంటి ఒక క్వశ్చన్ ఎలా అడగచ్చు అనేటువంటిది తీసుకుందాం. అదేంటిది? 12వ ప్రణాళికను 12వ పంచ ప్రణాళికను పరిశీలించండి అంటాడు, లేదా సమీక్షించండి అంటాడు. ఇట్లా ఇది. సో గ్రూప్ 1 ప్యాటర్న్లో మన క్వశ్చన్స్ అడగవచ్చు. 2 రకాలుగా అడిగి, ఒకటి 12వ ప్రణాళిక రివ్యూ, మనకేంటిది కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ రాయమంటే రాయాలి. రెండోది 12వ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు అయిపోయిన తర్వాత దాని యొక్క రివ్యూ మీరు ఎలా రాయగలుగుతారు అని అడుగుతుంటాడు. ఓకే. ఎలా మనం రివ్యూ రాయగలుగుతాం అనేది మనకి ఇంపార్టెంట్. ఎలా మనం రివ్యూ రాయగలుగుతాం అనేటువంటిది మనకు తెలియాలి. ఈ రివ్యూ రాయాలి అని అంటే మనకు 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క మీద ద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. 12వ ప్రణాళిక ద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇప్పుడు మనం ఎట్లా రాద్దాం? దీని స్టార్టింగ్లో 12వ పంచవర్ష రివ్యూ ఎట్లా రాద్దాం? సో మన ఇండియాలో 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కావడానికంటే ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక తిరోగమనంలో ఉండే. 2008-9 సంవత్సరాల మధ్య ఒక రిసెషన్ ఫార్మేషన్ జరిగింది అభివృద్ధి చెందిన దేశం అమెరికా లాంటి దేశాలలో. దాంతోపాటు అప్పటికే భారతదేశంలో దాని యొక్క ఎఫెక్టు అంటే ఆ రిసెషన్ ఎఫెక్ట్ ఇండియాలో రావడం, అప్పుడు భారతదేశంలో పొదుపు పెట్టుబడులు తగ్గిపోయినాయి. దాంతోపాటు ఇంకా భారతదేశానికి ఉండేటువంటి నమ్మకం ఏంటంటే సమ్మిళిత వృద్ధి సాధించడానికి జీడిపిలో అన్ని రంగాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. అయితే కొన్ని రకాల నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచ ఆర్థిక తిరోగమనాలు మన మీద ఉన్నప్పటికి కూడా మనం ధైర్యంతో, సంక్షోభ పరిస్థితులు దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉన్నా కూడా మన డేర్నెస్తో 12వ పంచవర్ష ప్రణాళిక మొత్తానికైతే తీసుకొచ్చినాం. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి తీసుకొచ్చేటప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక ఏం చేయడం జరిగిందంటే మొదట 9.5% వృద్ధి రేటు తీసుకున్నది. 9.5% వృద్ధి రేటు తీసుకుంటే కొన్ని తిరోగమన కారణాలు, ఆర్థిక క్షీణత అంటే ఎకనామిక్ డిగ్రేడేషన్ అనేటువంటి ఒక ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి సో మెల్లిగా 8% వృద్ధి రేట్ని ఎంచుకున్నది. 8% గ్రోత్ రేట్ను తీసుకోవడం జరిగింది. 8% గ్రోత్ రేట్ అనేటువంటి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రివ్యూ రాసేటప్పుడు ఫస్ట్ మనం కొన్ని సానుకూల అంశాలు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ద నెగటివ్స్ కూడా మనం చెప్పాలి.
ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే ద పాజిటివ్స్ తీసుకుందాం మేజర్గా. ఈ పాజిటివ్స్ మనం తీసుకునేటప్పుడు కొన్ని రకాల సానుకూల అంశాలు. వాట్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్? హియర్ ఈస్ ద వెరీ నీట్. ఏముంటాయి మనకు జనరల్గా సానుకూల అంశాలంటే? సో ఏముంటుందంటే, సో మన ఇండియాలో ఈ 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కావడానికంటే ముందు కొన్ని రకాల ఆర్థిక తిరోగమనాలు, కొన్ని సంక్షోభాలు మన ఇండియాలో, అంటే దాని యొక్క ప్రపంచంలో ఉండేటువంటి ఒక ప్రభావాలు, నెగటివ్స్ మన యొక్క ఇండియా మీద కొంచెం ఇంపాక్ట్ చూపించినాయి. చూపించిన తర్వాత ఎట్ ద సేమ్ టైం సో ఇండియా కూడా ఏం చేయడం జరిగిందంటే, ఈ కంటెంట్లోనే ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో కొన్ని రంగాలలో, కీలక రంగాలలో కొన్ని సంస్కరణలు చేపట్టింది. కొన్ని కీలక రంగాలలో సంస్కరణలు చేపట్టేటప్పుడు అంటే ధరల స్థిరత్వం చేయడం, ఉత్పత్తిని ప్రోత్సహించడం, జీడిపిని ప్రోత్సహించడం, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో వృద్ధి రేటును పెంచడం, ఇలాంటి కొన్ని సానుకూల అంశాలు. అంటే మనకున్న నెగటివ్స్ నుంచి మనం బయటకు పడాలి అంటే మనం ఆ నెగటివ్లో కొన్ని రకాల సమస్యగా చూడకుండా ఆ సమస్య నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచించాలి. దాంట్లో ఈ సానుకూలమైనటువంటి అంశాలు బేస్ చేసుకుంటే కొన్ని కీలక రంగాలలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఆ రిఫార్మ్సే జీడిపి పెంచడం కావచ్చు, వృద్ధి రేటు పెంచడం కావచ్చు, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం కావచ్చు, ఇలా ధరలు తగ్గించడం అనేటువంటిది తీసుకుంది. దీంతో ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. ఈ ఆర్థిక వృద్ధి రేటు పెరిగిన తర్వాత ఇక్కడ మనకు మేజర్గా ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో మనకి ఇంకొకటి సానుకూలమైనటువంటి అంశం ఏది అని అంటే, మేజర్గా తీసుకుంటే వాతావరణం, అంటే ఋతుపవనాలు మనకు బాగా అనుకూలించినాయి. ఋతుపవనాలు మనకు బాగా ఎప్పుడైతే అనుకూలించడం జరిగిందో అప్పుడు వర్షాలు రావడం, ఈ వర్షాలు రావడంతో వ్యవసాయ రంగం ప్రోత్సాహం, వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగం ఇలా క్రమక్రమంగా ఇనిషియల్గా ఒక గ్రోత్ రేట్ అనేటువంటిది మెల్లిమెల్లిగా పెరగడం జరిగింది. అందుకని సో 2017-18 సంవత్సరంలో వృద్ధి రేటు మనం తీసుకుంటే 7.1%, అలాగే 2016-17లో తీసుకుంటే వృద్ధి రేటు 7.5%, 2015-16లో తీసుకుంటే వృద్ధి రేటు 8.8% సాధించడం జరిగింది. 8% సాధించడం జరిగింది. ఇలా మన ఇండియాలో ద గ్రోత్ రేట్స్ పెరిగినాయి. 7%, 7.5, 8.0% గ్రోత్ రేట్లు మన ఇండియాలో పెరిగినాయి. అంటే ఇది ఒక రకంగా మనకు ద ప్లస్ కంటెంటే. అంటే సానుకూల అంశాలలో తిరోగమన సమయంలో ప్రణాళికను ప్రారంభించినప్పటికీ కొన్ని భారతదేశంలో సమస్యలుంటే వాటిని మనం సానుకూలంగా ఆలోచించి ద్రవ్యోల్బణ పరిస్థితులు తగ్గిస్తే ధరల స్థిరత్వాన్ని పెంచి దాంతోపాటు వృద్ధి రేటును ప్రోత్సహిస్తూ, జీడిపిని ప్రోత్సహిస్తూ, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక కంటెంట్ స్టార్ట్ అయింది. ఈ యొక్క కంటెంట్ ఎప్పుడైతే స్టార్ట్ కావడం జరిగిందో దాంతోపాటు వృద్ధి రేటు కూడా పెరిగింది. అందుకని ఇక్కడ మనం ఈ సానుకూల అంశాలలో ఒకటి వ్యవసాయ రంగం గురించి ఆలోచిద్దాం. ఈ వ్యవసాయ రంగంలో తీసుకుంటే ప్రణాళిక తొలినాళ్లలో వ్యవసాయ వృద్ధి రేటు 1.6% మాత్రమే. 1.6% మాత్రమే. దాని తర్వాత 2012-13 సంవత్సరంలో 1.5%కి తగ్గింది. 2013-14లో తీసుకుంటే వ్యవసాయ వృద్ధి రేటు 4.2%కి పెరిగింది. 4.2% పెరిగింది. అంటే ఇది ఒక రకమైనటువంటి రివ్యూలో నెగిటివ్గా తీసుకోవచ్చు మనం. వ్యవసాయ రంగంలో ఫస్ట్ ముందస్తుకు ఒక సంవత్సరం 1.6% ఉంది. దాని తర్వాత 1.5%, 13-14లో తీసుకుంటే 4.2% పెరిగింది. చివరిగా తీసుకుంటే ప్రణాళిక అంతానికి 15-16లో తీసుకుంటే 1.1% మాత్రమే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వచ్చింది. ఇది ఒక రకమైనటువంటి రివ్యూలో ఒక నెగిటివ్ కావచ్చు. దాని తర్వాత పారిశ్రామిక రంగం. ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం. 12వ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగ లక్ష్యం ఎంత అంటే 10%. పారిశ్రామిక రంగంలో తయారీ రంగ లక్ష్యం తయారీ రంగ లక్ష్యం ఎంత అంటే 10%. 10% తయారీ రంగ లక్ష్యంగా తీసుకుంది. ఈ 10% తయారీ రంగ లక్ష్యంగా తీసుకోవడానికి కారణం మన ఇండియా 2011 సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకురావడం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ వచ్చిన తర్వాత భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరుగుతూ ఉంటుందో పారిశ్రామిక రంగం అనేది డెవలప్ అవుతుంటుంది. తయారీ రంగం అనేటువంటిది పెరుగుతుంటుందో, వృద్ధి రేటు సాధిస్తుంటుందో, ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఈ తయారీ రంగమే ఒక 10% తీసుకోవడం జరిగింది. ఈ 10% తయారీ రంగం కావడానికి అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో సో మనకు 2014 సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రాం తీసుకురావడం,
దాంతోపాటు ఈజ్ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఈజ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించడం, ఈజ్ డూయింగ్ బిజినెస్లో కూడా భారతదేశం ముందుకెళ్ళడం. అంటే దాని తర్వాత మొత్తంగా ప్రపంచంలో ఉండేటువంటి ఒక పరిస్థితులు బాగలేకున్నా తయారీ రంగం భారతదేశంలో ఒక రకంగా ముందుకెళ్ళింది. రైట్. దాని తర్వాత నెక్స్ట్ సేవా రంగం. సేవా రంగం గురించి డిస్కస్ చేద్దాం. ఈ సేవా రంగం గురించి మనం తీసుకొచ్చేటప్పుడు మేజర్గా సర్వీస్ సెక్టార్ అంటే ఈ ప్రణాళిక సేవా రంగ వృద్ధి రేట్ ఎంత అంటే 9.6% తీసుకున్నాం, చాలా ఎక్కువ, 9.6%. ఎకానమీ రిఫార్మ్స్ తర్వాత మన ఇండియా సర్వీస్ సెక్టార్ బాగా ఉంచుకున్నది. 12వ పంచవర్ష ప్రణాళికలో ఈజీ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది మనం ఎక్కువగా ప్రోత్సహించడం, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ కూడా తీసుకొచ్చినాం. అట్ ద సేమ్ టైం ప్రపంచంలోని ఇండియా ఒక బెస్ట్ సర్వీస్ సెక్టార్ కంట్రీగా మనం చెప్పచ్చు. ఇక్కడ ఈ కంటెంట్లో మనం బేస్ చేసుకుంటే సేవారంగ వృద్ధి రేట్ అప్పటికే ప్రపంచ సంక్షోభం వచ్చింది, తిరోగమనాలు వచ్చినాయి. అయినప్పటికి కూడా మన ఇండియాలో మేజర్గా 2014 అండ్ 2015 ఈ సంవత్సరాల మధ్య 10.3% సేవారంగ వృద్ధి రేట్ నమోదు చేసినాం. ఓకే. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ ప్రణాళికా కాలంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు వృద్ధి రేటుని కంపేర్ చేసినప్పుడు తగ్గినప్పటికీ కానీ సేవారంగ వృద్ధి రేటు మాత్రం వాస్తవానికి పెరిగింది. ఈ సేవారంగ వృద్ధి రేటు అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలను కంపేర్ చేస్తే ద సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ వాజ్ వెరీ హై, ఎక్కువగా పెరగడం జరిగింది. అందుకని ఎప్పుడైతే భారతదేశంలో సేవారంగ వృద్ధి పెరగడం జరిగిందో, సేవారంగ వాట ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో అదే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎఫ్డిఎస్ ఫ్లో కూడా మన ఇండియాలో పెరిగింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కూడా పెరిగింది, ఎఫ్డిఎస్ పెరిగినాయి. ఎఫ్డిఎస్తో పాటు ఇంకా ఇండియాలో టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అయింది. టూరిజం సెక్టార్ కూడా డెవలప్ కావడం జరిగింది. దాంతోపాటు ఈ సేవా రంగంలో మనం తీసుకుంటే ఇంకా రైల్వేస్ కూడా ప్రగతి సాధించినాయి, రైల్వేలు. దాంతోపాటు ఇండియాలో షిప్పింగ్ సిస్టమ్ కూడా జనరల్గా ముందుకెళ్ళడం జరిగింది. ఒకేలా టూరిజం, ఎఫ్డిఐస్ అండ్ అగైన్ ఇంకా ఇండియా ఒక బెస్ట్ మెడికల్ టూరిజంగా ఇప్పుడు మారుతుంది, ఒక మెడికల్ హబ్గా కూడా మన ఇండియా మారడం జరుగుతుంది. అందుకే ఈ మెడికల్ టూరిజం కూడా భారతదేశంలో సక్సెస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సేవా రంగంలో ఒక సానుకూల అంశాలు అన్నట్టు. అందుకే 12వ పంచవర్ష ప్రణాళిక రివ్యూలో తీసుకుంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల కంటే సేవారంగ వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కంపేర్ చేసినప్పుడు దీని ఒక వృద్ధి రేటు ప్లస్లో ఉంది. రైల్వేస్, షిప్పింగ్స్, మెడికల్స్, ఓకే, దాని టూరిజమ్స్ అలాగే దాని తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఇవన్నీ భారతదేశంలో సేవా రంగంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు. ఇవే కాకుండా సాంఘిక సేవలు, సాంఘిక సేవలు, ఇక్కడ సాంఘిక సేవలు అనేటువంటి ఒక కంటెంట్ మనం తీసుకునేటప్పుడు జనరల్గా ఏముంటుంది మనకు సాంఘిక సేవలు అనేటువంటిది తీసుకుందాం. 12వ పంచవర్ష ప్రణాళికను మనం కంపేర్ చేసినప్పుడు 12వ పంచవర్ష ప్రణాళికలో ఓవరాల్గా మనం చేసిన వ్యయం ఎంత అంటే 76 లక్షలు తీసుకున్నాం. 76,69,807 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకున్నాం. దాంట్లో అత్యధికంగా 34% కంటే ఎక్కువ సాంఘిక సేవల మీద కేటాయించినాం. సాంఘిక సేవల మీద ఎప్పుడైతే మనం ఎక్కువగా కేటాయించడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా జీడిపిలో, భారతదేశ జీడిపిలో విద్య మీద మనం అట్లీస్ట్ 3% వ్యయం చేసినాం. విద్య మీద 3%, ఆరోగ్యం మీద ఎంత చేయడం జరిగిందంటే 1.3% వ్యయం చేసినాం. ఓకే, సో రైట్. అందుకే ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ సాంఘిక సేవలలో విద్య మీద, ఆరోగ్యం మీద ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఐఎంఆర్ రేషియో తగ్గించగలుగుతాం. దాంతోపాటు ఎంఎంఆర్ రేషియో కూడా తగ్గించగలుగుతాం. శిశు మరణాల రేటు, తల్లుల మరణాల రేటు అనేటువంటిది తగ్గిస్తాం. ఎప్పుడైతే శిశు మరణాల రేటు, తల్లుల మరణాల రేటు ఎప్పుడైతే తగ్గించడం జరుగుతుందో అప్పుడు భారతదేశంలో మనకు బర్త్ రేట్ పెరుగుతుంది. దాంతోపాటు ఆయుర్దాయం కూడా పెరగవచ్చు. ఓకే, సో ఈ కంటెంట్లో స్టార్ట్ అయితే ఎప్పుడో 1990లో శిశు మరణాల రేట్ ఎక్కువగా ఉంటే 126 ఉంటే ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు తగ్గించడం జరిగింది. ఇంకా భారతదేశంలో ఈ సాంఘిక సేవలు కేటాయించేటప్పుడు 2014 సంవత్సరంలో భారతదేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక మధ్యలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇండియాలో సామాజిక రంగ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇంకా భారతదేశంలో అంటువ్యాధుల సామర్థ్యం ఎక్కువగా ఉంది. ఓపెన్ ఇన్ఫెక్షన్ ఫ్రీ కంట్రీ కాదు ఇండియా. ఇప్పుడు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన రహితమైనటువంటి దేశంగా జనరల్గా ఇప్పుడు మారడం జరుగుతుంది. ఒకప్పుడు ఓపెన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే. అందుకని మన ఇండియా స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది. ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగిందో అప్పుడు 2017 సంవత్సరం అంతానికి
64% సో మరుగుదొడ్ల సౌకర్యం కూడా మనం 12వ పంచవర్ష ప్రణాళిక అందించడం జరిగింది. ఈ నిర్మాణాలు కూడా జరిగినాయి. ఇలా సో మన ఇండియాలో 12వ పంచవర్ష ప్రణాళిక ఇన్ని రకాల రివ్యూస్ మనం ఏర్పాటు చేస్తాం. ఇన్ని రకాల రివ్యూస్లో ఒకసారి మళ్ళీ మనం ఏం చూద్దాం. సో ప్రణాళిక 12వ పంచవర్ష ప్రణాళిక తీసుకునేటప్పుడు మేజర్గా రివ్యూని పరిశీలించండి అని అడిగితే మనం ఆ 12వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన అంశాలు కావచ్చు, కొన్ని నెగటివ్స్ కొన్ని నెగటివ్స్ జరిగినటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ మనం రివ్యూ రూపంలో రాయాలి. ఆ రివ్యూ రూపంలో రాసేటప్పుడే ఫస్ట్ మనం ఎంత వృద్ధి రేటు తీసుకున్నాం, ఎంత వ్యయం చేయాలనుకున్నాం తీసుకున్నాం. అప్పుడు ఎంత 8% వ్యయం 8% తీసుకున్నాం. ఈ సానుకూల అంశాలలో తీసుకుంటే ఈ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు కూడా పెరిగింది కొన్ని సంవత్సరాలలో. సో దాని తర్వాత వ్యవసాయ రంగంలో ఒకసారి ఎక్కువ వచ్చినాం, ఒకసారి తక్కువ వచ్చినాం. దాంతోపాటు పారిశ్రామిక రంగంలో తయారు రంగాన్ని పెంచాలనుకున్నాం. అందుకే మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీములు తీసుకున్నాం. ఓకే. సో దాంతోపాటు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా మన ఇండియా మేక్ ఇన్ ఇండియాగా మారాలి. సో దాంతోపాటు తీసుకుంటే ఈజీ డూయింగ్ బిజినెస్లో ఉండాలి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి. సో ఈ కంటెంట్ మనం జనరల్గా సో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సేవా రంగం ఎక్కువ వృద్ధి రేటు వచ్చింది. 9.6% వృద్ధి రేటు తీసుకున్నాం. 2014-15లో 10% వచ్చింది. దాంతోపాటు ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి, టూరిజం సెక్టార్ పెరిగింది. అణగిన దాని తర్వాత రైల్వేస్, మెడికల్, షిప్పింగ్ ఈ సెక్టార్స్ అన్ని మెల్లిమెల్లిగా సో ముందుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత సోషల్ సర్వీసెస్ భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు. ఈ విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల మీద మనం తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఈ ప్రణాళికలో భాగంగా సాంఘిక సేవలకే 34% ఇచ్చినాం కాబట్టి జీడీపీలో ఎడ్యుకేషన్ సెక్టార్ 3%, ఆరోగ్య రంగానికి 1.3% ఇలా ఇచ్చి ఐఎంఆర్ రేషియో కొంచెం తగ్గించడం, ఎంఎంఆర్ రేషియో కూడా తగ్గించడం, శిశు మరణాల రేటు, తల్లుల మరణాల రేటు తగ్గించడం. ఓవరాల్గా 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి 2017 ప్రణాళిక అంతం నాటికి 64% మరుగుదొడ్ల సౌకర్యం అందించడం జరిగింది. ఇది 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం ఇన్ని రకాల రివ్యూస్ మనం రాయొచ్చు. సో కాబట్టి నీకు 2 రకాల క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి 12వ ప్రణాళిక దాని యొక్క సమగ్ర వివరణ ఇవ్వండి అని రాయొచ్చు. ఆ 12వ పంచవర్ష ప్రణాళిక సమగ్ర వివరణలో భాగంగా చెప్పేటప్పుడు నేను మీకు చెప్పిన ఆ 12వ ప్రణాళిక ఏ లక్ష్యాలను తీసుకున్నది, ఎలాంటి లక్ష్యాలను తీసుకోవడం జరిగింది, ఆ లక్ష్యాల మీద మనకు ఐడియా ఉండాలి. ఆ లక్ష్యాల మీద ఐడియా ఉంటే మనం రాయడం ఈజీగా ఉంటుంది. బట్ ఇప్పుడు డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం రాసేటువంటి ఒక నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ కంటెంట్తోనే 12వ పంచవర్ష ప్రణాళిక మరింత సమ్మిళిత వృద్ధి, వేగవంతమైన ప్రగతి సాధించడానికి ప్రధానంగా 7 ప్రధానమైన రంగాలు, 25 ఉపలక్ష్యాలు తీసుకున్న 25 ఉపలక్ష్యాల రూపంలోనే సో మనకు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేటువంటి మనకు దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్తో పాటు రెండోది తీసుకుంటే ఆ ప్రణాళిక ప్రారంభానికంటే ముందు లక్ష్యాలు తీసుకున్నాం. 12వ పంచవర్ష ప్రణాళిక అయిపోయిన తర్వాత దాని రివ్యూను కూడా మనం ఏం చేయడం జరిగింది, రివ్యూను కూడా మనకు తెలియాలి. ఈ రెండింటి మీద మనకు ఐడియా ఉంటే అప్పుడు జనరల్గా మనం ఏదైనా రాయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రణాళికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా చెప్పాను. 1 నుండి సో 12 ప్రణాళికలు అంటే ఏంటిది, సో ఎలా ఉంటుందో మీకు మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. దాని తర్వాత 12వ పంచవర్ష ప్రణాళిక గురించి క్లియర్గా మనకు గ్రూప్ 1 ఎగ్జామ్లో దీని గురించి రాసేది. గ్రూప్ 1 ఎగ్జామ్లో మీ సిలబస్ ప్యాటర్న్లోనే ఉంది ప్రత్యేకంగా 12వ. అందుకే 12వ పంచవర్ష ప్రణాళికలో ఒకే వీడియోలో మీకు 2 రకాల క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది జనరల్గా నేను మీకు క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ అంటే ప్రణాళికలు దాని యొక్క ఇలాంటి మనం నేర్చుకుంటూ వెళ్తుంటే సో మనం ప్రతి ఒక్క దాని మీద మనకు ద గుడ్ ఇన్ఫర్మేషన్, ద కాంప్రహెన్సివ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా మనం ద క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ అండ్ నమస్తే.